హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈ సంక్రాంతికి మనం ఒక హాట్ చెక్క పకోడీ, ఒక స్వీట్ బొబ్బట్లు ఈజీగా టేస్టీగా చేసేసుకుందామా? ఫస్ట్ అయితే కరకరలాడే చెక్క పకోడీ ఎలా చేయాలో చూసేద్దామా? మొదట మిక్సీ జార్లో అరకప్పు దాకా పుట్నాల పప్పు వేసుకొని వీలైనంత వరకు మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా నేను మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇది పక్కన పెట్టేద్దాము. ఒక పెద్ద గిన్నెలో మనం జల్లెడ పెట్టేసుకొని ఇందాకల్లా మనం పొడి పట్టుకున్న పుట్నాల పప్పు పొడి, తర్వాత 2 కప్పులు బియ్యపిండి వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలండి. ఏమన్నా ఉండలు లేకుండా ఉండడానికి మనం ఇలా చేస్తున్నాం అనమాట. ఇలా జల్లెడ పట్టుకున్నాక చిన్న చిన్న ఉండలు వచ్చాయండి, అవి తీసేసేద్దాము. తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టీ స్పూన్లు దాకా నల్ల నువ్వులు వేస్తున్నానండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా వాము వేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి, లేదంటే వెన్న కూడా వేసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నప్పుడే ఇలా మనం చేతితో పట్టుకుంటే ఇలా వచ్చేయాలి పర్ఫెక్ట్గా. సో ఇలా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళు సరిపడినన్ని పోసుకుంటూ మనం మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి. సో నీళ్ళు అనేవి చూసుకొని వాడుకోవాలండి. సో ఎందుకంటే మరీ ఎక్కువైతే జావ అయిపోతుంది. సో పర్ఫెక్ట్గా సరిపడినన్ని పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తని ముద్దలాగా చేసుకోవాలండి. సో మనం చేత్తో ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉండాలండి. సో ఇలా ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్గా ఉంటే మనకి పిండి చక్కగా వచ్చినట్లండి. సో దీని మీద 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఒకసారి మొత్తానికి స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈ లోపల మనం ఇక్కడ మనకు మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ వేసుకోవాలండి చెక్క పకోడీ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం ఈ మురుకులు గొట్టంలో లోపల ఆయిల్ రాసుకుందామండి, మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉండడానికి. తర్వాత మనం ఈ పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ దీన్ని ఇప్పుడు మనం మురుకులు గొట్టంలో పెట్టుకోవాలండి. సో ఇలా మనం సరిపడినంత పిండి పెట్టుకున్నాక చక్కగా మనం దీన్ని క్లోజ్ చేసేసుకుందాము. సో అంతేనండి. ఇంక ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. చక్కగా వేడివేడి ఆయిల్లో కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఉండాలండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా మరీ పొడుగ్గా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో కొద్దిగా పొడుగ్గా వేసుకోవాలండి. వెయ్యగానే వెంటనే తిప్పొద్దండి, తిప్పితే విరిగిపోతాయి. సో కొద్దిసేపటి తర్వాత 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయాలండి. మరీ రెడ్గా వేస్తే బయటకు వచ్చేసాక మరీ నల్లగా అయిపోతాయి. సో ఇలా ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయాయి మన చెక్క పకోడీ. చాలా ఈజీ రెసిపీ కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్వీట్ బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామా? సో మొదటిగా ఒక బౌల్లో 1.25 కప్పు దాకా మైదా పిండి తీసుకోవాలండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. సో తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. సో చిటికెడే వేసుకోవాలండి. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకుంటూ మనం మెత్తగా కలుపుకోవాలండి పిండిని. సో ఇలా మొత్తం మెత్తగా పిండి కలుపుకున్నాక దీని మీద 2 టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దాన్ని మనం మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి. సో ఇదైతే రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేద్దాము. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకోవాలండి. సో దీన్ని ఇప్పుడు మనం 2-3 సార్లు కడిగేశాక దీనిలో సరిపడినన్ని నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలండి. సో అరగంట అయితే సరిపోతుంది. మీకు ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి పప్పు బాగా నానిపోయాయి. దీంట్లో నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఇప్పుడు కుక్కర్లో తీసుకుందాము. దీనిలో ఇప్పుడు 1.5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి. తర్వాత దీనిలో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసుకొని మనం 4 విజిల్లు వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి 4 విజిల్లు వచ్చాక చూపిస్తున్నాను. చూసారా, పప్పు బాగా మెత్తగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదండి, దీన్ని ఇప్పుడు మనం జల్లెల్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ మనకి కిందకి వెళ్ళిపోతాయి అండ్ పప్పు కూడా చల్లారిపోతుందండి. సో ఇలా మనకి పప్పు చల్లారిపోయాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. దీన్ని ఏ నీళ్లు లేకుండా ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలండి. సో ఇలా మెత్తగా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్లో తీసుకుందాము. దీనిలో ఇప్పుడు మనం 1 కప్పు బెల్లము,
ఒక కప్పు కంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బెల్లం ఎక్కువ తీసుకోవాలండి. సో అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ బెల్లం అంతా కరిగిపోయి మనకి ఇలా వీడియోలో చూపించినట్లుగా మనకి దగ్గర పడిపోయేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా మనకి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్లు దాకా నెయ్యి వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఇది మనకి నీరంతా పోయి దగ్గర పడిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఇక్కడ మనకి చల్లారిపోయాక చేతిలోకి కొద్దిగా పిండి తీసేసుకుంటూ మనం ఉండల్లా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. సో మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ ఒక బటర్ పేపర్కి మొత్తం నెయ్యి రాసి తీసుకుంటున్నానండి. మీకు బటర్ పేపర్ లేకపోతే కవర్ అయినా వాడుకోవచ్చండి. ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే బెస్ట్ అన్నమాట. సో తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పిండిలో కొద్దిగా పిండి తీసేసుకొని ఫస్ట్ ఫ్లాట్గా ఒత్తుకోవాలండి. తర్వాత దీని మీద మనం పప్పు ముద్దను పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని చుట్టుపక్కల మొత్తం లాగుతూ పైకి పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసేయాలండి. సో ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. సో ఇక్కడ రెడీ అయిపోయింది కదా. దీని మీద మనం ఇంకొక నెయ్యి రాసినటువంటి బటర్ పేపర్ని వేసుకొని అర్ధచంద్రాకారంలో మనం చేత్తో మనం ఫ్లాట్గా అనుకోవాలండి, గుండ్రంగా. సో ఇలా మళ్ళీ తర్వాత మళ్ళీ పేపర్ని తిప్పుకుంటూ అలాగే అదే షేప్లో అనుకుంటూ ఉండాలండి. సో అప్పుడే మనకి పిండి అనేది బయటికి రాకుండా చక్కగా వస్తుంది. సో అంతేనండి, మనకి బొబ్బట్లు చేసుకోవడానికి రెడీ అయిపోయాయండి. సో ఇదొక ప్రాసెస్ అండి. మీకు ఇప్పుడు రెండో మెథడ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు పూరి ప్లేస్లు అయితే ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి కదండి. సేమ్ ఇందాకల ప్రాసెస్ లాగానే నెయ్యి రాసినటువంటి బటర్ పేపర్ మీద కొద్దిగా పిండి వేసుకొని దాని మధ్యలో మనం పప్పు ముద్దను పెట్టేసుకొని మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకున్నాక ఇందాకలా చెప్పినట్లుగానే కొద్దిగా ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి. తర్వాత దీని మీద నెయ్యి రాసినటువంటి ఇంకొక బటర్ పేపర్ని పెట్టుకొని క్లోజ్ చేసుకొని మనం ప్రెస్ చేసేయాలండి. సో ఇక్కడ కూడా మనకి బొబ్బట్లు చేసుకోవడానికి రెడీ అయిపోయాయండి. సో ఇది ఇంకో మెథడ్ అండి. సో మీరు ఈజీగా కావాలంటే ఇలాగైనా చేసుకోవచ్చు. తర్వాత వేడి పెనం మీద కొద్దిగా నెయ్యి వేసేసుకొని తర్వాత మనం బొబ్బట్లు వేసేసుకొని మనం రెండు వైపులా కాల్చుకోవాలండి. సో ఇలా వేసాక పైన నెయ్యి రాసుకొని మళ్ళీ బొబ్బట్లు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో బొబ్బట్లకి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అన్నమాట. సో మీ చాయిస్ని బట్టి ఎంతైనా వాడుకోవచ్చండి. సో తర్వాత ఇలా నేను కాల్చాక మళ్ళీ దీని మీద నెయ్యి రాస్తున్నానండి. తినడానికి చాలా ఎమ్మీగా ఉంటాయి. సో చూసారా, మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. సో చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు కదండి. సో మీరు ఏ మెథడ్లో కావాలంటే ఆ మెథడ్లో చేసుకోవచ్చండి. నా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.